అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరం రానే వచ్చింది. దానితో పాటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి యువత కోసం ఒక అదిరిపోయే అవకాశం కూడా వచ్చింది. అదే అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్. దీని గురించి పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఎన్ని పోస్టులు అనుకుంటున్నారా? ఏకంగా 3,500కు పైగా 3,500+ వేకెన్సీస్ అన్నమాట. ఇది దేశవ్యాప్తంగా ఉన్న యువతకు నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఇక ఖాళీలు సరే, మరీ జీతం సంగతేంటి అని ఆలోచిస్తుంటారు కదా. స్టార్టింగ్ శాలరీనే చాలా అట్రాక్టివ్గా ఉంది. సెలెక్ట్ అయిన వాళ్లకి ఫస్ట్ ఇయర్లోనే నెలకు 30,000 రూపాయల జీతమిస్తున్నారు. మరి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే చాలా సింపుల్. ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా పాస్ అయితే చాలు. అంటే చాలామందికిదొక మంచి అవకాశం కదా. ఓకే, ఈ రిక్రూట్మెంట్ గురించి మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ముందుగా అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, జీతం, బెనిఫిట్స్ ఏంటి, ఇంకా అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలేంటి, ఇలా అన్ని వరుసగా చూద్దాం. సరే, ఇప్పుడు అందరి మనసులో వచ్చే మొదటి ప్రశ్న, అసలీ ఉద్యోగానికి ఎవరు అర్హులు, దీనికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ ఎయిర్ ఫోర్సు 2 రకాల ఆప్షన్స్ ఇచ్చింది. ఒకటి సైన్స్ సబ్జెక్ట్స్ చదివిన వాళ్లకి, ఇంకొకటి వేరే సబ్జెక్ట్స్ వాళ్లకి. ఫస్ట్ సైన్స్ స్టూడెంట్స్ విషయానికొస్తే ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్లో కనీసం 50% మార్కులు ఉండాలి. ఒకవేళ ఇంటర్ కాకపోతే ఇంజనీరింగ్లో 3 ఏళ్ల డిప్లొమా చేసినా ఓకే. ఇక సైన్స్ కాకుండా వేరే గ్రూప్స్ వాళ్ళ సంగతేంటంటే వాళ్ళు ఏ స్ట్రీమ్లో ఇంటర్ పాస్ అయినా పర్లేదు, కానీ ఓవరాల్గా 50%, ఇంకా ఇంగ్లీష్లో కూడా 50% మార్కులు వచ్చుండాలి. ఇక ఏజ్, ఇది చాలా ఇంపార్టెంట్. అప్లై చేసేవాళ్లు పెళ్లి కాని వాళ్లై ఉండాలి. అంతేకాదు, వాళ్ల డేట్ ఆఫ్ బర్త్ అనేది జనవరి 1, 2006 నుంచి జులై 1, 2009 మధ్యలోనే ఉండాలి. ఈ డేట్స్ మధ్య పుట్టినవాళ్లు మాత్రమే అర్హులు. చదువుతో పాటు ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా చాలా ముఖ్యం. అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరూ కూడా కనీసం 152.5 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. అలాగే అబ్బాయిలకి చెస్ట్ మెజర్మెంట్స్ కూడా చూస్తారు. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్లో చేసే డ్యూటీలకు ఫిజికల్ ఫిట్నెస్ అనేది చాలా అవసరం కదా. ఓకే, క్వాలిఫికేషన్స్ అన్నీ సరిపోయాయి అనుకుందాం. మరి ఆ తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ నుంచి సెలక్షన్ వరకు ఉన్న జర్నీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మొత్తం 4 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, ఫేజ్ 1లో ఆన్లైన్ టెస్ట్ పెడతారు. అందులో పాస్ అయితే ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత అడాప్టబిలిటీ టెస్ట్, అంటే ఎయిర్ ఫోర్స్ వాతావరణానికి అలవాటు పడగలరా లేదని చూస్తారన్నమాట. ఫైనల్గా మెడికల్ టెస్ట్ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఆన్లైన్ టెస్ట్. ఇక్కడ కూడా సైన్స్ వాళ్లకి, నాన్ సైన్స్ వాళ్లకి వేర్వేరుగా ఉంటుంది. సైన్స్ స్ట్రీమ్ వాళ్లకి 60 నిమిషాల్లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ మీద ఎగ్జామ్ ఉంటుంది. అదే సైన్స్ కాకుండా వేరే స్ట్రీమ్స్ వాళ్లకైతే 45 నిమిషాల్లో రీజనింగ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ మీదే ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా 2 స్ట్రీమ్స్కి అప్లై చేస్తే వాళ్లకి మొత్తం 85 నిమిషాల టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్లో మార్కింగ్ స్కీమ్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ వస్తుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ చేస్తారు. అంటే నెగటివ్ మార్కింగ్ ఉంది. ఆన్సర్ తెలియకపోతే దాన్ని వదిలేయడమే బెటర్. ఇక ఫేజ్ 2, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఇక్కడ అబ్బాయిలకి, అమ్మాయిలకి వేరువేరు టార్గెట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1.6 కిలోమీటర్ల రన్నింగ్ అబ్బాయిలు 7 నిమిషాల్లో పూర్తి చేయాలి, అమ్మాయిలకైతే 8 నిమిషాల టైం ఇస్తారు. అలాగే పుషాప్స్, సిటాప్స్, స్క్వాట్స్ లాంటివి కూడా ఉంటాయి. వాటి కూడా టైం లిమిట్, కౌంట్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేశారు. సరే, ఈ కష్టమంతా పడి సెలెక్ట్ అయితే తర్వాతేంటి? జీతమెంతొస్తుంది? ఇలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. అయితే ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అగ్నివీర్ వాయు స్కీమ్ కింద జరుగుతున్న రిక్రూట్మెంట్. అంటే సెలెక్ట్ అయిన వాళ్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 4 సంవత్సరాల పాటు సర్వీస్ చేస్తారు. ఇదొక టర్మ్ బేస్డ్ సర్వీస్ అన్నమాట. ఈ 4 ఏళ్లలో శాలరీ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో నెలకు 30,000 రూపాయలతో స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇయర్లో అది 33,000, థర్డ్ ఇయర్లో 36,500, ఇక 4వ సంవత్సరానికొచ్చేసరికి నెలకు 40,000 రూపాయల జీతం వస్తుంది. మరి 4 ఏళ్ల సర్వీస్ అయిపోయాక ఏంటి పరిస్థితి? ఇక్కడే అసలు విషయముంది. ఆ బ్యాచ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన 25% మందికి ఎయిర్ ఫోర్స్లో పర్మనెంట్ జాబ్ ఆఫర్ చేస్తారు. అంటే వాళ్లు కెరీర్ కంటిన్యూ చేయొచ్చు. మరి మిగిలిన 75% మంది సంగతేంటంటే వాళ్లకి దాదాపు 10 లక్షల రూపాయల సేవా నిధి ప్యాకేజ్ ఇచ్చి పంపిస్తారు. ఈ డబ్బుతో వాళ్లు పై చదువులు చదువుకోవచ్చు లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు.
ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఈ డెడ్లైన్స్. ఎప్పటిలోపు అప్లై చేయాలి, ఫీజెంత, ఈ డీటెయిల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 12న స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి 1న క్లోజ్ అయిపోతుంది. అంటే అప్లై చేయడానికి చాలా తక్కువ టైం ఉంది. ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ఎప్పుడంటే మార్చ్ 30-31 తేదీల్లో ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికొస్తే అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో ₹550 చెల్లించాలి. ఒక ముఖ్యమైన విషయం, అప్లికేషన్స్ అనేవి కేవలం అఫీషియల్ అగ్నివీర్ వాయు వెబ్సైట్లోనే యాక్సెప్ట్ చేస్తారు. వేరే ఎక్కడ అప్లై చేయడానికి లేదు. అప్లై చేశాక అడ్మిట్ కార్డులు మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికే వస్తాయి. సో ఈమెయిల్ కరెక్ట్గా ఇవ్వడం ముఖ్యం. చివరగా ఒక్క మాట, ఇది కేవలం ఒక జీతం వచ్చే ఉద్యోగంలా చూడద్దు. ఇది దేశానికి సేవ చేసే ఒక గొప్ప అవకాశం. ఆకాశంలో గస్తీ కాసే వాయుసేనలో ఒక్కరిగా నిలబడటం అంటే మాటలు కాదు. మరి ఆ ఛాలెంజ్ని స్వీకరించి దేశ సేవకు సిద్ధమయ్యేందుకు ఎంతమంది ముందుకొస్తారో చూడాలి.